ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. చలికాలం అనేక రకాల అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. వీటికి సంబంధించిన గృహ చికిత్సల్ని ఒక సిరీస్ లాగా మనం ఈ కార్యక్రమాల పరంపరలో తెలుసుకుంటున్నాం. ఇలాంటి చలికాలపు సమస్యల్లో ముఖ్యమైనది కీళ్ళవాతం, రుమటాయిడ్ ఆర్థరైటిస్. దీనికి సంబంధించిన గృహ చికిత్సలు, నివారణ పద్ధతులు, అలాగే ఆయుర్వేద చికిత్సా వ్యూహం, ఈ మొత్తం సమాచారాన్ని ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. దీన్ని తెలుసుకోబోయే ముందు అసలు ఈ చలికాలపు సమస్యలకు సంబంధించిన కొంత ప్రాథమిక సమాచారం తెలుసుకుందాం. వణికించే చలిలో చర్మం పొడిబారుతుంది, పెదవులు పగులుతూ ఉంటాయి, ముక్కు బిగుసుపోతూ ఉంటుంది, తరచుగా తుమ్ములు వస్తూ ఉంటాయి. ఇలాంటి చిన్న చితకా సమస్యలు సహజం. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే వీటిని తేలిగ్గానే తగ్గించుకోవచ్చు. అయితే ఇదే టైంలో కొన్ని వ్యాధులు విజృంభిస్తాయి, అనేక రకాల సమస్యల్ని సృష్టిస్తాయి. ఈ విషయం మర్చిపోకూడదు. ముఖ్యంగా సోరియాసిస్ లాంటి చర్మ వ్యాధులు, ఆస్మా లాంటి శ్వాస సమస్యలు ఈ సమయంలో తీవ్రతరం అవుతాయి. మరింతగా వేధించే రిస్క్ ఉంటుంది. ఇప్పటికే కొన్ని దీర్ఘకాలపు వ్యాధులుంటే అవి చలికాలం మరింత విజృంభిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అందుకే వీటికి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకోవాలి. అందరికీ ఆహ్లాదాన్ని పంచే చలికాలం చిన్నపిల్లల్ని, వృద్ధుల్ని మాత్రం బాగా ఇబ్బంది పెడుతుంది. ఈ కాలంలో పసిపిల్లలు, వృద్ధులు రకరకాల జబ్బుల బారిన పడుతూ ఉంటారు. ఈ సీజన్లో వీళ్ళల్లో మరణాలు కూడా ఎక్కువే. అందుకే పిల్లలు, వృద్ధులు ఈ చలికాలం మరింత జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులు వీళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే వీళ్ళే కాదు, ఇప్పటికీ ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఉండేవాళ్ళు కూడా ఈ కాలం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ కాలం నరకప్రాయంగా తయారవుతుంది. ముఖ్యంగా సోరియాసిస్ లాంటి చర్మ సమస్యలు ఉండే టైంలో ఇవి ఎక్కువ అవుతాయి. ఈ సోరియాసిస్ లాంటి స్కిన్ డిసీజెస్, అలాగే ఇక ఆస్మా ఇలాంటి సమస్యలు కూడా, ఈ ఊపిరితిత్తుల సమస్యలు కూడా ఈ టైంలో ఎక్కువ అవుతాయి. ఎందుకంటే చలి నుంచి రక్షణ కోసం మన శరీరం చాలా శక్తిని ఖర్చు పెడుతుంది. ఆ ఒత్తిడిని తట్టుకోలేక మన రోగనిరోధక వ్యవస్థ కూడా కొంత బలహీనపడుతుంది. దీంతో జీవక్రియలన్నీ కూడా గతి తప్పుతాయి. రకరకాల ఇన్ఫెక్షన్లు, ఇన్ఫ్లమేషన్లు ఇవన్నీ చుట్టుముడతాయి. అందుకని అందరూ కూడా సాధారణ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయుర్వేదంలో వీటిని ఋతుచర్య అంటారు. అంటే ఋతువులకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవటం. సోరియాసిస్, కీళ్ళనొప్పులు ఇలాంటి ఇతరత్ర సమస్యలు ఉండేవాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ కార్యక్రమంలో ఇప్పుడు వరుసగా ఇలాంటి ఈ సమస్యల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఒకవేళ సోరియాసిస్ ఉందనుకోండి, మాయిశ్చరైజింగ్ క్రీములు రాసుకుంటూ ఉండాలి. అంటే పిండతైలం ఇలాంటివి రాసుకుంటూ ఉండాలి. కీళ్ళనొప్పులు ఉన్నాయనుకోండి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. ఇక ఈ చలికాలం కొంతమంది ఉన్నట్టుండి డల్గా తయారవుతూ ఉంటారు. రోజంతా కూడా నిరుత్సాహంగా గడుపుతూ ఉంటారు. దీన్ని సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ అంటారు. ఎందుకు అంటే ఈ చలికి రక్తనాళాలు కుంచుకుపోతాయి. దీంతో పోషకతత్వాలు తగ్గిలా ఇలాంటి సమస్యలు బారిన పడుతూ ఉంటారు. అంతేకాదు ఈ రక్తనాళాలు షింక్ అవడం వల్ల పక్షవాతం, గుండెపోటు ఇలాంటి అటాక్స్ వచ్చే ముప్పు కూడా పెరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి సమస్యల్లో ముఖ్యమైనది కీళ్ళనొప్పులు అనుకున్నాం కదా, దీనికి సంబంధించి తెలుసుకుందాం. చాలామందికి చలికాలంలో కీళ్ళనొప్పులు ఉధృతం అవుతూ ఉంటాయి. చలి వాతావరణంలో కండరాలు బిగుసిపోతాయి, అంటే స్పాసిటీ వస్తుంది. ఇలాగా ఈ జాయింట్ దగ్గర ఉండేటువంటి కండరాలు సహకరించవు కాబట్టి కీళ్ళనొప్పులు మరింత బాధాకరంగా మారతాయి. మనలో రోగనిరోధక వ్యవస్థ ఉంటుంది. మన శరీర అవయవాల మీద దాడి చేయటం ఫలితంగా తలెత్తేటువంటి కీళ్ళవాతాన్నే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. అంటే మన ఇమ్యూనిటీ మనం రక్షించాల్సింది పోయి మన మీద దాడి చేస్తుంది. అప్పుడు ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తుంది. ఇది దీర్ఘకాలపు సమస్య. దీనివల్ల చేతులు, కాళ్ళ లోపల ఉండేటువంటి చిన్న చిన్న కీళ్ళు ఎక్కువగా ప్రభావితం అవుతాయి. దీంతో కీళ్ళనొప్పి, అలాగే వాపులు ఇలాంటివి తీవ్రంగా ఉంటాయి. బయట వాతావరణంలో చలి ఎంత ఎక్కువగా ఉంటే ఈ కీళ్ళనొప్పుల బాధ అంత తీవ్రంగా తయారవుతుంది. కాబట్టి చికిత్సాపరమైన జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకోవడం చాలా చాలా అవసరం. కీళ్ళనొప్పుల బాధితులందరూ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సీజన్లో రోజు కూడా కీళ్ళ కదలికలు బాగుండేటువంటి వ్యాయామాలు చేస్తూ ఉండాలి. అలాగే ఒకవేళ ఈ సమస్య మీకు ఉందనుకోండి, ఏం చేయాలి? కొన్ని మంచి గృహ చికిత్సలు ఉన్నాయి. వరుసగా వీటిని తెలుసుకుందాం. మొదట ఔషధం. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు కలబంద, అలాగే కోడిగుడ్డు. ఈ రెండింటిని ఉపయోగిస్తూ ఔషధాన్ని చేసుకోవాలి. ఎండబెట్టిన కలబంద బెరడు గుజ్జుని, కోడిగుడ్డు లోపల ఉండేటువంటి తెల్ల సొనని ఈ రెండింటినీ కలపండి. మెత్తగా జిగురు వచ్చేంత వరకు నూరండి. ఇప్పుడు ఎక్కడైతే మీకు నొప్పి ఉందో ఆ నొప్పి ఉండే చోట పట్టు వేసుకోండి. దీంతో భరించలేనంత వాపులు, నొప్పులతో పాటు ఇతర వాతపు రోగాలు అన్నీ తగ్గుతాయి. మరొక మంచి గృహ చికిత్స తెలుసుకుందాం. మీకు కావాల్సింది నల్ల నువ్వులు, శొంఠి, నీళ్లు ఇలా సిద్ధం చేసుకోండి.
నల్ల నువ్వులు, శొంఠి సమంగా తీసుకోండి, మెత్తగా నూరండి. ఈ మిశ్రమాన్ని గ్లాసు నీళ్ళ కలిపి క్రమం తప్పకుండా దీన్ని లోపలికి తీసుకుంటూ ఉండండి. దీంతో వాపులతో కూడిన ఈ కీళ్ళ నొప్పి తగ్గుతుంది. ఇక మరొక మంచి ఔషధం తెలుసుకుందాం. మీకు కావాల్సింది కరక్కాయలు, ఆముదం. మొదట కరక్కాయల్ని చూర్ణం చేసుకోండి. దీన్ని 1/2 టీ స్పూన్ మోతాదుగా 1 టేబుల్ స్పూన్ను ఆముదంలో కలిపి దాన్ని సేవిస్తూ ఉండండి. దీంతో ఈ కీళ్ళవాతం తగ్గుతుంది, ఆమవాతం తగ్గుతుంది. మరొక మంచి గృహ చికిత్స. మీకు కావాల్సింది తెల్ల గలిజేరు వేర్లు అంటే పునర్నవ, అలాగే ఖర్జూరాలు, అలాగే శొంఠి. వీటిని ఉపయోగిస్తూ ఔషధాన్ని చేసుకోవాలి. మొదట ఈ తెల్ల గలిజేరు వేర్లతో కషాయం తయారు చేసుకోండి. ఈ కషాయానికి ఖర్జూరాలు, శొంఠి ఈ పేస్ట్ని కలపండి. 7 వారాలు తాగండి లోపలికి. దీంతో ఈ ఆమవాతం తప్పకుండా తగ్గుతుంది. ఇలాంటిదే మరొక ఔషధం. మీకు కావాల్సింది వెల్లుల్లి, శొంఠి. 5 వెల్లుల్లి గర్భాన్ని నూరండి, పేస్ట్ లాగా అవుతుంది. దీన్ని శొంఠి కలిపిన మజ్జిగలో కలపండి. 5 రోజుల పాటు తాగండి. ఇలా చేస్తే ఈ వాపులతో కూడిన కీళ్ళ నొప్పి అంటే ఆమవాతం తగ్గుతుంది. మరొక ఔషధం. మీకు కావాల్సిన ఆముదం, పాలు. 2 టీ స్పూన్ల శుభ్రమైనటువంటి ఈ ఆముదాన్ని తీసుకొని దీన్ని గోరువెచ్చని పాలలో కలపండి. పడుకునే ముందు తాగండి. దీంతో ఈ వాపులతో కూడినటువంటి కీళ్ళ నొప్పి తగ్గుతుంది. చూసారా, ఇలాగా ఈ వాపులతో కూడిన కీళ్ళ నొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు మీకు అనువైన ఒక మంచి గృహ చికిత్సను తయారు చేసుకుని వాడుకోండి. అయితే ఇక్కడ ఒక విషయం, ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా గృహ చికిత్సలు, ఆయుర్వేద ప్రథమ చికిత్సలు. ఒకసారి ఈ సమస్య ఈ గృహ చికిత్సల స్థాయిని మించి ఉంటుంది. అలాంటప్పుడు ఈ వ్యాధిని వ్యక్తిగతంగా పరీక్ష చేయాలి. అలాగే మీ నాడిని చూడాలి, మీ తత్వాన్ని పరీక్ష చేయాలి. మీకు అనువైనటువంటి సమర్థవంతమైన ప్రభావవంతమైన ఆయుర్వేద ఔషధాలు అనేక ఉంటాయి. వీటిలో తగిన దాన్ని సెలెక్ట్ చేసి అనుపాన సహితంగా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే తగిన పథ్యాపథ్యాలు సూచించాల్సి ఉంటుంది. అప్పుడు ఈ వాపులతో కూడిన కీళ్ళ నొప్పి అంటే ఆమవాతం అంటే రొమటైడ్ ఆర్థరైటిస్ పూర్తిగా తగ్గుతుంది. ఇలాగా నాకు వీలైనప్పుడల్లా వీలు చేసుకుని మరి ఈ వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చుతుందని అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ అని ఒక ఎరుపు రంగు బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ కొడితే ఈ ఛానల్ మీకు సబ్స్క్రైబ్ అవుతుంది. అప్పుడు కొత్త వీడియో అప్లోడ్ అయినప్పుడల్లా ఆ సమాచారం మీకు అందుతుంది. అలాగే ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అప్పుడు ఇది వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ డాక్టర్ అయినా కన్సల్టేషన్ టైంలో 10 నిమిషాలు, మహా అయితే 15 నిమిషాలు కేటాయించగలుగుతాడు. కానీ ఒక వ్యాధి గురించి మీరు సమగ్రంగా తెలుసుకోవాలంటే, దానికి సంబంధించిన పూర్తి అవగాహన మీకు ఉండాలంటే, ఆ వ్యాధికి సంబంధించి పూర్తిగా మీకు తెలిసి ఉండాలి. దానికి నేను ఎంచుకున్న విధానం ఈ వీడియోలు. కాబట్టి ఈ వీడియోల్ని మీరు ఆమూలాగ్రం చూడగలిగితే దీంట్లోని సమాచారం మీకు తెలుస్తుంది, మీరు ఉపయోగించుకోగలుగుతారు. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు. వర్ధిల్లుతూ జీవించండి. శుభం.